ఇప్పుడు వచ్చే నెలకు అయిపోయాక ఆ తర్వాత 3 నెలలు ఎఫ్ఆర్బిఎం విరుద్ధంగా తీసుకోవాలి. పరిధి దాటిపోద్దేమో. పరిధి దాటిపోతుంది. మళ్ళీ వచ్చే ఏడాది అడ్జస్ట్మెంట్స్ అని చెప్తారు వీళ్ళు. సమస్య ఏంటంటే నేను అనుకోవడం పాత బిల్లులు ఏవైతే ఉంటాయో అవి ఏమన్నా ఇచ్చేసి మన వాళ్ళని సంతృప్తి పరుస్తున్నారేమో. సరే రెగ్యులర్ గా జీతాలు తప్పవు, పెన్షన్లు తప్పవు, అక్కడితో అయిపోతుంది ఇలా చేతుల్లో తడి. అందుకని ఇంకేం చేయలేకపోతున్నారు అనుకుంటున్నా. అంటే బకాయిలు పెండింగ్ లోనే ఉన్నాయి, ఉద్యోగుల బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి. ఎక్కడ రోడ్లు కూడా కొత్తగా రోడ్లు కూడా ఏం వేసేయట్లేదు, ఎక్కడో గుంతలు పూడుస్తున్నారేమో, అవి కూడా కొన్ని చోట్లే జరుగుతున్నాయి. కానీ వేల కోట్ల రూపాయలు అప్పు చేస్తున్నారు. మరి సంక్షేమానికే వెళ్ళిపోతుందా, సరిపోవట్లేదా? ఇదే కనుక జరిగితే ఈ 3.5 ఏళ్ళ మాట ఏంటి? ఇంకా బాబు గారిని 15 ఏళ్ళు ఉంచితే అప్పుడు 15వ ఏడాది కరెక్ట్ గా జీతం ఇవన్నీ ఇస్తారనమాట, బిల్లులు బకాయిలు ఏం లేకుండా. అది అంటే సంపద సృష్టి మొదలవలేదా? అదే సంపద సృష్టించేస్తే జగన్ మధ్యలో తీసుకెళ్ళిపోయి వాళ్ళు ఇంట్లో పెట్టుకున్నాడు. మళ్ళీ బాబు గారు వచ్చి ఇప్పుడు బిల్డింగ్ కడుతున్నారు. ఆ వచ్చే డబ్బుల్ని రేపు పొద్దున 15 ఏళ్ళు అట్లాగే ఆయన్నే ఉంచితే ఇప్పుడు విత్తనం వేశారు. ఈ విత్తనం పెరిగి పెద్దదై వృక్షమై 15 ఏళ్ల తర్వాత మనం వెళ్ళి పళ్ళు తిందాం అనమాట. ఇక్కడ ఉద్యోగులు ఊహించింది ఒకటి, కోరుకున్నది ఒకటి, జరుగుతుంది ఒకటే సార్. వాళ్ళ మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అయింది వాళ్ళ జీవితాలు అంతే. కాకపోతే ఏంటంటే అప్పటికిప్పటికి తేడా, అప్పుడు లంచాలు తినడానికి అవకాశం తక్కువ ఉండేది, అసలు లేదని చెప్పి ఇప్పుడు ఎక్కువ ఉంటుంది అంతే తేడా. దాంతో జీతాలు లేట్ అయినా పెద్దగా పట్టించుకోరంటారు. అది అదే కదా, రైట్. చూద్దాం.